రాజీవ్ గాంధీ పిఎం అయినాడు. అప్పట్లో ఇప్పుడు మనకి అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ ఇద్దరు తెలుసు కదా, బిలినియర్స్ ఇన్ అవర్ కంట్రీ. వీళ్ళ నాన్న ధీరుభాయ్ అంబానీ అనే ఆయన ఉండేది. అప్పట్లో ఆయన ఎంగేజ్లో ఉన్నాడు. धीरूभाई अंबानी आज जितना अमीर वाले खानदान का है उतना अमीर वाला खानदान का नहीं था उसी जमाने में, लेकिन बहुत टैलेंटेड था. टाइम का कैसा इस्तेमाल करना he know very well about how to utilize the time in a proper way. ఒక రోజు రాజీవ్ గాంధీ ఏదో ప్రోగ్రామ్ ఇనాగరేషన్ కోసం 40 ఫ్లోర్స్ ఉన్నటువంటి బిల్డింగ్ లో లిఫ్ట్ లో ట్రావెల్ చేస్తా ఉన్నాడు. సడన్ గా అనుకోకుండా ధీరుభాయ్ అంబానీ ఆల్సో ఎంటర్డ్ ఇంటు ద లిఫ్ట్. ధీరుభాయ్ అంబానీకి స్పార్క్గా వచ్చినటువంటి కొత్త ఆలోచన ఏంటిది అంటే, సార్ ఐఎమ్ ధీరుభాయ్ అంబానీ, మీ అమ్మ నా దగ్గర 4 లక్షల రూపాయలు అమౌంట్ దాచిపెట్టింది, అది మీకు ఇమ్మంటే ఇస్తాను అని చెప్తే హీ వాజ్ నెగ్లెక్టెడ్ హిమ్, ఐ మీన్ రాజీవ్ గాంధీ వాజ్ నెగ్లెక్టెడ్ హిమ్. ఇట్లాంటి వాళ్ళు చాలా పుకార్లు వస్తారు కదా అని చెప్పి. బట్ 4 to 5 డేస్ ఆలోచించి ధీరుభాయ్ అంబానీని పిలిచి నిజంగానే ఇచ్చిందంటే ఇచ్చింది. సరే మా పిఏకి చెప్తాను ఇచ్చేసేయండి అని చెప్పి ఇచ్చేసాడు. సో ధీరుభాయ్ అంబానీ హ్యాస్ క్రియేటెడ్ ఏ పాజిటివ్ ఐడియాలజీ ఇన్ ద మైండ్ ఆఫ్ రాజీవ్ గాంధీ. దాని తర్వాత రాజీవ్ గాంధీ ఇట్లాంటి నిజాయితీ పరులు దేశంలో ఉండాలని చెప్పి కొన్ని వందల ప్రాజెక్ట్స్ ధీరుభాయ్ ఫ్యామిలీకి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వి నో దట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీ అన్ని ఫీల్డ్లలో ఎలా సక్సెస్ అయినారు. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ ఆ రోజు ఇందిరాగాంధీ అమౌంట్ ధీరుభాయ్ అంబానీ దగ్గర ఎట్లాంటి అమౌంట్ లేదు, మినిట్సే. కరెక్ట్ టైంలో టైం ఎట్లా యూజ్ చేసుకోవాలో వాడడం తెలిసినటువంటి ధీరుభాయ్ అంబానీ బిలినియర్గా మారడానికి కారణం ఏంటిది అంటే, అప్పుడు అబద్ధం చెప్పాడా నిజం చెప్పాడా ఇట్ ఈస్ ఎ సెకండరీ మ్యాటర్. బట్ ఆ చాయిస్ని 1.5 minutes ఆఫ్ టైం చాయిస్ని ఎంత బాగా యూజ్ చేసుకున్నాడో, దాని తర్వాత అతని ఫ్యామిలీ ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఎంత బాగా పాపులర్గా అయిందో జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది. దట్ ఈస్ వై మై రిక్వెస్ట్ అండ్ మై ఆర్డర్ టు యూ ఆల్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అండ్ 9th 10th class స్టూడెంట్స్ దట్ యూటిలైజ్ ద టైమ్ ఇన్ ఏ ప్రాపర్ వే. అదర్వైజ్ ఇప్పుడు ఇంటర్లో ఫస్ట్ ఇయర్లో ఉన్న మన స్కూల్ పిల్లలు చాలామంది ఉన్నారు, అరే 10thలో బాగా చదివింటే ఇంటర్లో ఇంత ప్రాబ్లం కాకపోతుండే కదా అని చెప్పి. చాలామంది పిల్లలు వచ్చి సార్ మాకు మ్యాథ్స్ అర్థం కావట్లేదు, జేఈఈ మ్యాథ్స్, మాకు బాటనీ అర్థం కావట్లేదు. యా, ఎందుకు అర్థం కాదంటే యు ఆర్ నెగ్లెక్టెడ్ ద కంటెంట్ ఇన్ ద 9th and 10th class. దట్ ఈస్ వై యు ఆర్ అనేబుల్ టు కాంపిటీట్ విత్ ద వరల్డ్. సో యూటిలైజ్ ద టైమ్ ఇన్ ఏ ప్రాపర్ వే. దట్ ఈస్ ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. అండ్ కమింగ్ టు ద ఇండిపెండెన్స్ మూమెంట్, మనకి ఈరోజు ఇండిపెండెన్స్ డే 1947 August 15th we got independence from the Britishers. And 1950 January 26 we became as a republican country. So independence day రోజు మనం జెండాని కింద నుంచి పైకి తీసుకెళ్ళి పైన ఎగరేస్తాం. ఇట్స్ మీన్ దట్ we got independence. ఇండిపెండెంట్ అయినాకనే రిపబ్లిక్ అయినాం కాబట్టి జెండాని పైన కట్టేసి పైననే అన్ఫ్లవర్ చేస్తాం. ఈ రెండు తేడాలు. Irrespective of caste, creed, region, religion, every citizen in our country will celebrate the Independence Day. Festival of Independence Day and Republic Day. That is why these two are calling as the national festivals. అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఇప్పటిదాకా మీకు ప్రోగ్రాంలో ఏమర్థమైందో విషయం నాకైతే అర్థం కాలేదు. బట్ నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, లైక్ ధీరుభాయ్ అంబానీ, బ్రిటిషర్స్ కేమ్ టు ఇండియా టు డూ ట్రేడ్ విత్ అస్. మనతో వ్యాపారం చేయడానికి వచ్చినారు వాళ్ళు. బ్రిటిషర్సే కాదు, అప్పట్లోనే భారతదేశం ఇట్ ఈస్ ఏ గోల్డెన్ పికాక్. డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు అండ్ బ్రిటిషర్స్, ఇట్లా 5 countries ఆఫ్ ద యూరోపియన్ ఎంటర్డ్ ఇంటూ ఇండియా. అండ్ ఇండియన్ రూల్ చేయడానికి వాళ్ళు కొట్లాడుకున్నారు. ఫైనలీ బ్రిటిషర్స్ బికమ్ వెరీ పవర్ఫుల్. అసలు వాళ్ళు పవర్ఫుల్ ఎందుకు అయినారు అంటే, నెగ్లిజెన్సీ ఆఫ్ ద మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అండ్ హిస్ ఫాదర్ మహబూబ్ అలీ ఖాన్, నెగ్లిజెన్సీ ఆఫ్ ద మరాఠా పీష్వాస్, నెగ్లిజెన్సీ ఆఫ్ ద మైసూర్ రూలర్స్. వీళ్ళు కనుక కలిసి ఉండింటే, టిప్పు సుల్తాన్, హైదర్ అలీ, నిజాం రూలర్స్ అండ్ మరాఠా పీష్వాస్, ఇఫ్ దీస్ వర్ యునైటెడ్, బ్రిటిషర్స్ ఎంటరే కాకపోతుండే. ఇక్కడ మీరేమో మేము క్రిస్టియన్స్, మేము హిందూస్, మేము ముస్లిమ్స్ అని మళ్ళా కొట్టుకుంటున్నారు. మళ్ళీ 500-600 ఏళ్ళు ఇంకెవడో రూల్ చేసిపోతాడు. సో రెస్పెక్ట్ యువర్ రిలీజియన్, బట్ ట్రై టు బి ఇన్ ద నేషన్ విచ్ నేషన్ వాజ్ ఆల్రెడీ రూల్డ్ బై ద అదర్ కంట్రీ పీపుల్స్ ఫర్ అబౌట్ 200 years. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. 1600
AD December 31st కు బ్రిటిష్ గవర్నమెంట్ గివెన్ అథారిటీ టు ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ టు ఎస్టాబ్లిష్ దే పవర్ ఇన్ ద ఇండియా. 1600 నుంచి 1700 లోపల 150 ఇయర్స్ లోపల దే స్టార్టెడ్ టు డూ టాక్లింగ్ విత్ ద ఇండియన్ రూలర్స్. అప్పటికి ఇండియన్ రూలర్స్ యునైటెడ్ గా లేరు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం అగైన్స్ట్ ఆఫ్ ద బ్రిటిషర్స్ 1757 ప్లాసీ బ్యాటిల్ హ్యాస్ టుక్ ప్లేస్. మీకు తెలుసా, బ్రిటిషర్స్ కి వ్యతిరేకంగా పోరాడి ఫస్ట్ టైం చచ్చిపోయినటువంటి వ్యక్తి పేరు సిరాజుద్దౌలా ఫ్రమ్ బెంగాల్. ఒక ముస్లిం ని భయంకరంగా ఉచ్చపూత పోసి నర్ర రోడ్డు మీద తలకాయ ముండంని వేరు చేసి పోయిండు బ్రిటిషర్స్. బెంగాల్లో కోసేసారు, ఇట్లా చంపేసిన తర్వాత దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ప్లాసీ బాటిల్. అండ్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఇన్ 1764th year బక్సార్ బాటిల్ హ్యాస్ టుక్ ప్లేస్. ఈ రెండు యుద్ధాల వల్ల బ్రిటిషర్స్ వర్ బికమ్ వెరీ పవర్ఫుల్ ఇన్ అవర్ కంట్రీ. అండ్ వాళ్ళు పవర్ఫుల్ అయిన తర్వాత ఇండియన్స్ ని పనికిమాల వెదవల్లాగా బేకార్ గులాం చేసే बनाने के लिए वो लोग क्या किया सब पता है आपको? 1835 में इंग्लिश एजुकेशन को इम्पोज किया है. Yes, of course I am a social teacher, I need to communicate with you in English language, but it is not my mother language. English language has imposed on the Indian education system. When education system was flourished in our India in local languages, English has imposed. इंग्लिश में पढ़ाना ये कानून बना दिया था ब्रिटिश वाले. इंग्लिश में कौन पढ़ते थे? तब 8 लाख लोग भारत में थे ब्रिटिश वाले. वही लोगों को इंग्लिश आते थे, वही लोग नौकरी पाते थे, वही लोग अच्छे अच्छे पोजीशन पे रहते थे. पूरा भारत में ब्रिटिशर्स के बावजूद पूरा इंडियंस गुलामी जैसे बनते थे. 1835 में हुआ. तब से आज तक इंग्लिश एजुकेशन हैज इम्पोज्ड ऑन इंडिया. Yes, of course, English is a gateway to the entire world, but at the same time we need to respect our mother languages. As per many analyses, by the end of 2060 there will be no Musliman who able to read and write the Urdu language. It is a shame. After 2047 there will be no person in the Telugu 2 states who are able to read and write the Telugu language. पूरा इंग्लिश में होने लगा है. నాకు ఒక భయంకరమైన బాధ ఏంటంటే మీకు ఉర్దూ సరిగ్గా వస్తలేదు, చలో జాడదు, తెలుగు బాగా వస్తలేదు పోనీ, మరి ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్ అంతా బాగా వస్తుందా? మరి మీకు ఏం వస్తున్నది? మరి మేమేం చెప్పాలి? అగైన్ వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ డే యాజ్ అ నేషనల్ ఫెస్టివల్ అండ్ ఇండిపెండెన్స్ డే. వాట్ ఈస్ కాల్డ్ ఇండిపెండెన్స్? ఇండిపెండెన్స్, there is much difference between dependent and independent. In administration level we are ruling ourselves, that's it. ఇది మర్చిపోతే మిగతా అన్ని మనం వేరే దేశాలపైన డిపెండ్ అయిపోయినాం. యు నో ప్రజెంట్ సిచువేషన్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ ఆల్రెడీ చంద్రశేఖర్ సార్ షేర్డ్ విత్ యూ దట్ 25% ఆఫ్ టాక్సెస్ హ్యాస్ ఇంపోజ్డ్ ఆన్ ద ఇండియన్ ఫుడ్స్ ఇన్ ద బ్రిటిష్ ఇన్ ద అమెరికన్ కంట్రీ. మళ్ళీ దాన్ని 25 నుంచి 50 చేసారు. 100 రూపాయలకు వచ్చేదాన్ని 150 రూపాయలకు చేసారు. మన దేశంలో తయారైనటువంటి గుడ్స్ అమెరికాలో అమ్మాలి అంటే ఎవడు కొంటాడు? ఇండియన్ గుడ్స్ అమెరికాలో 150 రూపాయలు. जो प्रोडक्ट डेवलप होता है उसी प्रोडक्ट को खरीदने लगता है. तो किस देश का जीडीपी पर डेवलप होता है? ग्रॉस डोमेस्टिक प्रोडक्शन, अमेरिका वालों का. इसलिए क्या होने लगा है, आज 1 अमेरिकन डॉलर इज इक्वल्स टू 75 रुपीस ऑफ इंडियन करेंसी. यू नो 1919 లో ఒక్క ఇండియన్ రూపీ ఇజ్ ఈక్వల్స్ టు 35 అమెరికన్ డాలర్స్. ఇండియాలో 1 రూపాయి సంపాదిస్తే అమెరికాలో దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటే 35 అమెరికన్ డాలర్స్ వచ్చేటివి. 35 అమెరికన్ డాలర్స్ వస్తున్నాయంటే మీనింగ్ ఏంటిది? అమెరికా వాళ్ళు మన దేశం కూర్చుంటారు. So that is why as a social teacher I don't want to become you, I don't want you all people to become as a doctors, engineers or so and so. I want to make you to become as a good citizen of India who are taking the money of Indian currency to get good quality of education here, to get good quality of food here and good atmosphere here. You should live in our nation only. You should do your job in our country only. You should contribute something to our GDP. And last, हर एक आदमी को भी मौत आता है, इस मिट्टी में ही मिल जाना चाहिए, उसी को आज़ादी कहते हैं. इस देश का पूरा सारे संपत्ति को यूज करके आप एक पक्षी के जैसा दूसरा देश में जाके सेटल हुए तो फायदा क्या है ना? तो आप यहीं पे रहते हैं ना, इंटर के बाद 10th के बाद जाओ, नौकरी आने के बाद यहीं पे रहने वाला है ना? बोलिए, रहते नहीं रहते? इस देश का ही प्रोडक्ट्स को खरीदते नहीं खरीदते? I will give the list. ఏవి FDA ప్రోడక్ట్స్, ఏవి ఇండియన్ ప్రోడక్ట్స్, ఆ లిస్ట్ నేను ఇస్తాను. అవే కొందాం. అవి కొంటే మన దేశం యొక్క జీడిపి పెరుగుతుంది. అండ్ యు నో
రీసెంట్గా మన కంట్రీ, our country became as the third most major economical country in the world wide. మన దేశంలో ఉండే 160 కోట్ల ప్రజలు ఇండియన్ ఇండిజినస్ ఫుడ్స్ ని వాడారనుకోండి, ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్ వెళ్ళడంలో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఎస్, అఫ్ కోర్స్ వి హావ్ రెగ్యులర్ కాంపిటీషన్ విత్ చైనా, బట్ యు నో చైనా అండ్ ఇండియా బోత్ ఆర్ కమ్స్ ఫ్రమ్ ద ఏషియన్ కాంటినెంట్. ఒక్కసారి ఆలోచించండి, 9th 10th ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, ఎంటైర్ కంట్రీ పాపులేషన్ ఇస్ 700 crores, ఇండియాస్ పాపులేషన్ ఇస్ 160 crores and China's population is 200 crores. 160 plus 200 is equals to 360 crores and entire world population is 700 crores. అంటే మనం पूरा दुनिया में आधा पॉपुलेशन इंडिया एंड चाइना में ही है. एक बार समझो, अगर इंडिया एंड चाइना दोनों मिल गए, समझो पूरा दुनिया को खरीद सकते हैं. डॉलर क्या है, यूरो क्या है. तो మనకు అసలు ఇండిపెండెంట్ అంటే ఏంటిది అంటే ఇది ఇండిపెండెంట్. आजादी के लिए वो लोग खून बहा दिया, हम भी खून बहाना जरूरत नहीं है. हम दिमाग से काम करना शुरू करना चाहिए आज से. सो इंग्लिश सीखेंगे लेकिन और मदर लैंग्वेजेस को नहीं भूल जाना चाहिए. అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఆవేశంలో చెప్తున్నట్టు కాదు, మన మదర్ లాంగ్వేజ్లని కాపాడుకుందాం. ట్రై టు రెస్పెక్ట్ అవర్ తెలుగు టీచర్స్, అవర్ ఉర్దూ టీచర్స్ అండ్ ట్రై టు లెర్న్ ద ఇంగ్लिश लैंग्वेज. ठीक है, और मदर लैंग्वेजेस आर लाइक आवर आईज, बट इंग्लिश इज लाइक ए स्पेक्ट. और आईज नहीं है समझो, स्पेक्ट्स से क्या करते हैं. ठीक है, and many students were said up to now that this is 79th independent day. How it become 2025 minus 1947 is equal to 78. But why we are celebrating as the 79th independence? Because first year 1947 only we celebrated the first independence day. That is why. Okay? And I thanks to Sunita madam. She was engaged in the last year in the 7th class, that she was trying you to remember the song of, and I am also want to you become as like this song. नन्ना मुन्ना राही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद. చెప్పండి రా తెలు. जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद. बड़ा होके देश का क्या बनूंगा, बड़ा होके देश का सिपाही बनूंगा, दुनिया की आंखों का तारा बनूंगा. ठीक है, so try to become something and try to serve in our nation, try to die in our nation, try to decompose our body in the soil of India. Then only we can known as a citizen of India. Okay, thank you very much.